తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ముందుగా రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో 12.15 కోట్లతో చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను సీఎం పరిశీలించి వసతి గృహ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం గణపురం మండలం చిల్పూర్ గ్రామ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ వద్దకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూపాలపల్లి జిల్లాను రద్దు చేయబోతుందంటూ కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని, జిల్లా పునర్వ్యవస్థీకరణపై జరుగుతున్న ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అది కొందరు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే అని స్పష్టం చేశారు. పాత జిల్లాల తొలగింపు లేదా కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఒకవేళ భవిష్యత్తులో అలాంటి ఆలోచన ఉంటే చట్టబద్ధంగానే ముందుకు వెళ్తామని భరోసా ఇచ్చారు. ఈ జిల్లాను తొలగించే ప్రసక్తే లేదని, అపోహలు సృష్టించే వారిని ప్రజలు గమనించాలన్నారు. అయితే మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. నేను నిశ్చితంగా గమనిస్తున్నా. మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొంతమంది చిల్లర మల్లర ప్రచారాలు చేస్తారు. తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం వాళ్లకు తప్పుడు ప్రచారం చేయడం, ఈ ప్రాంతం మీద విషం చిమ్మడం తప్ప వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం ఏదీ లేదు.